మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఈ దిన వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనం వరకు గల దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 6 వచనములు. మొదటి దినం నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు రాస్తూ, అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాను. దేవుని సేవకులు చేయు ప్రార్థన సంఘ విశ్వాసాలను బట్టి, కుటుంబములను బట్టి, పరిచర్యను బట్టి, అదే ఆయన మందిరములో నుండి వారు సంఘమును బట్టి, ఫిలిప్పీ విశ్వాసులను బట్టి సకల పరిశుద్ధులకు, క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులను గురించి ప్రార్థించినప్పుడు అది సంతోషముతో దేవునికి ప్రార్థన చేయునట్లుగా సంఘము ఉండినప్పుడు, ఎందుకనగా ఫిలిప్పీ సంఘము సువార్త విషయంలో పాలువారై ఉన్నారు. అనగా సువార్త ప్రకటన విషయంలో సువార్తను ప్రకటించుటకు, అలాగే దేవుని పరిచర్యను కొనసాగించుటకు ఆ సంఘము ఎంతో సహకారులై ఉన్నట్లుగా, అది ఆ పరిచర్య దేవుని సేవకుడైన అపోస్తలుడైన పౌలు గారు సంతోషముతో చేయనట్లు, అలాగే ఆ సంతోషము ఆనందము పొందుకొని ఆ సహకారులై ఉన్న సువార్త విషయంలో, పరిచర్య విషయంలో పాలిభాగస్తులైన సంఘ విశ్వాసులు బట్టి ప్రతి నిత్యము, ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడు. అనగా దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాడు సంఘ విశ్వాసులను బట్టి. అలాగే ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఆ కృతజ్ఞతాస్తుతి దేవుని సేవకుడు చెల్లిస్తున్నాడంటే, ఇక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 10వ వచనంలో 2వ కొరింథీ 9:10లో, విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము కలవారినట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందుచును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతూ ఉన్నది. అనగనగా పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య 9వ అధ్యాయము 2వ కొరింథీ 1వ వచనములో, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని, పరిచర్య కొరకు మనస్సు సిద్ధమై ఉన్నదని, అలాగే మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడ్డారని 3వ వచనంలో, 6వ వచనంలో, 7వ వచనంలో, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును, మీరు సర్వ సమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఇట్టి ఆధార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుతున్నాయని 9వ అధ్యాయం 11వ వచనం రాయబడి. ఏమిటి అదంటే, ఎలానగా ఈ సేవను గుర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగు చేయటం మాత్రమే కాక
అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరిస్తూ ఉన్నది అని దేవుని వాక్యంలో వ్రాయబడి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు సంతోషముతో ప్రార్థన చేయుచు పరిచర్యకుల్లో సహకారులైన సంఘమునకు, విశ్వాసులకు, సకల పరిశుద్ధుల యొక్క ఆసక్తిని చూచి, సిద్ధమైన మనస్సును చూచి, ప్రేరేపింపబడి ఆ హృదయములను చూచి హృదయపూర్వకముగా వారు సేవా పరిచర్యను విస్తరింప చేయడానికి వారు కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించిన అర్పణలను బట్టి ఈ పరిచర్య విస్తరిస్తూ ఉందని మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడని మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో సంతోషంతో ప్రార్థన చేస్తుంది. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగూ దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఏమంటాడంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అని దేవుని వాక్యంలో రాయబడి. మనము కూడా దేవుని పరిచర్యను జ్ఞాపకం చేసుకొని, దేవుని సేవకులు చేయి పరిచర్యను జ్ఞాపకం చేసుకొని, దేవుని సేవకులుగా ఆయన మందిరంలో నుండి మీ కొరకు చేయి ప్రార్థన జ్ఞాపకం చేసుకొని, కృతజ్ఞతాపూర్వకంగా అర్పించే ప్రతి అర్పణ హృదయ సంబంధమైనదిగా, ఆత్మ సంబంధమైనదిగా మనము దేవునికి చెల్లించే స్థుతుల మూలముగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ద్వారా ఈ పరిచర్య విస్తరిస్తూ ఉందని, సేవకులు పోషింపబడుతూ ఉన్నారని, ప్రతి విషయంలో సేవకులు పోషింపబడుతూ ఉన్న ప్రతి అర్పణ విషయంలో దేవునికి వారు చెల్లించే కృతజ్ఞతాస్థుతుల మూలంగా మీ కృతజ్ఞత అర్పణ అర్పింపబడి అది మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుతుంది. అప్పుడు దేవుడు స్తుతింపబడతాడు, దేవుడు ఘనపరచబడతాడు, దేవుడు మహిమపరచబడినప్పుడు ఆయన ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు 3వ వచనంలో, మన ప్రభువైన యేసు యొక్క తండ్రి యొగు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు సంతోషంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించున్నది అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి 9వ వచనం, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణము గ్రహించువారై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లుగా ఆయనకు తగినట్లు నడుచుకునవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతము కనపరచు నిమిత్తము ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని తేజోవాసులను పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకటికే మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవునిని బతిమాల్చు. కాబట్టి మన సంఘపక్షముగా పరిచర్య జరుగుతూ ఉంది. ప్రాముఖ్యంగా నేను ఏ గ్రామం దర్శించినా, ఏ సువార్త ప్రకటించడానికి గ్రామం దర్శించినా, మన సంఘపక్షముగా దేవుడు అర్పించిన అర్పణల ద్వారా ఆ గ్రామం దర్శించి సువార్త కొడుకులో పాల్గొని, మరి ప్రయాణ ఖర్చులు కూడా అలాగే మా కుటుంబం కూడా పోషింపబడుతుందంటే అది మా సంఘము ద్వారా అర్పింపబడే ప్రతి కానుక ద్వారా మేము మానక మీ పక్షంగా చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా దేవుడు ఈ పరిచర్యను విస్తరింపజేస్తున్నాడు ప్రస్తుత కాలం. కాబట్టి అలాగూ మానక ప్రార్థన చేస్తున్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకు మనము ఆ పరిచర్య ఫలమును సేవకులు, పరిచారకులు చేయి పరిచర్య ప్రార్థన ఫలమును మీరు అనుభవించాలంటే, అది ఆశీర్వాదంగా మారాలంటే, మీ కొరకు మానక చేయుచున్న
ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మేము చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా మీకు ఆశీర్వాదం, మీరు చెల్లించే కృతజ్ఞత అర్పణ ద్వారా, స్థుతుల ద్వారా ఈ పరిచయం విస్తరిస్తూ ఉందని దేవుని వాక్యంలో అందుకు సంతోషంతో ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, మానక ప్రార్థన చేస్తూ దేవుని కృతజ్ఞతాస్తుతులు సంఘపక్షంగా చెల్లిస్తూ ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడి. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2-3 వచనాలు విశ్వాసంతో కూడిన మీ పని అంట. అదేమిటి? విశ్వాసంతో సంఘము చేయు పని, విశ్వాసంతో కూడిన పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసం, అనగా మీ ప్రయాసం ఎప్పుడు ప్రభువునందు వ్యర్థము కాకుండాట్లు మీరు ప్రేమతో కూడిన ఆ ప్రయాసం మీ కష్టార్జితం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన దాన్ని పరిచర్య కొరకు అర్పించినప్పుడు, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనొచ్చు, మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపన చేయుచు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము అని దేవుని వాక్యంలో వారి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు దేవుని సేవకులు చెల్లించినప్పుడు మీరు అర్పించే కృతజ్ఞత అర్పణ దశమభాగములు అవి దేవునికి అర్పిస్తున్నారని, దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి, దేవుని యందు భయభక్తులు నేర్చుకోవటానికి, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని పరిచయం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుని సేవకుల పరిచయం జ్ఞాపకం చేసుకుంటూ సంతోషముతో దేవుని సేవకులు మీ పక్షంగా, మీ కుటుంబ పక్షముగా ప్రార్థిస్తున్న ఆ ప్రార్థనకు ప్రతిఫలం పొందుకున్నట్లుగా మనము దేవుని నామమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, విశ్వాసంతో కూడిన మీ పని, ప్రేమతో కూడిన మీ ప్రయాసము, నిరీక్షణతో కూడిన మీ ఓర్పు మీకు ప్రతిఫలము దయచేస్తుందని, విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై మనము ప్రార్థన పూర్వకముగా దేవునిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలుకై, ఉపకారములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దేవుని సన్నిధిలో మనము ఆయనకి స్తోత్రము కృతజ్ఞతాస్తుతి చెల్లించినప్పుడు మీ పక్షముగా యాజకులు చేయు ప్రార్థన, దేవుని సేవకులు చేయు ప్రార్థన పరలోకంలో దేవుని సన్నిధికి చేరి ప్రతిఫలము ఆశీర్వాదంగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడని ఉదయకాల సమయంలో మేము మానక చేయు ప్రార్థన, సంతోషముతో చేయు ప్రార్థన, ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞతాస్తుతులు మీ పక్షంగా చెల్లించినప్పుడు ఈ పరిచర్య విస్తరింపబడినప్పుడు మీ సరిహద్దులు విస్తరింపబడతాయి. కాబట్టి దేవుని వాక్యంలో ఇలాగూ రాయబడి ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనములో ఏలనగా మాసిదోనియ సంఘం గురించి రాస్తూ, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను అని దేవుని వాక్యంలో, ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము ఇస్తూ ఉన్నాను. కాబట్టి మనము తలపెట్టుకు 11వ వచనంలో, కావున తలపెట్టుకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగిన అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తి మించి కాదు, కానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరము అగును. కాబట్టి 15వ వచనంలో రాయబడిన ప్రకారము సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకు, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమే ఉండవలనని ఇలాగూ చెప్తున్న మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము అలాగూ సిద్ధ మనసు కలిగి సేవకులు సంతోషంతో ప్రార్థించినట్లుగా, మానక మీ పక్షం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుని విషయంలో సర్వసిద్ధముగా ఉండునుగాక అని దేవుడు మనతో మాట్లాడుతాడు. కాబట్టి అటువంటి మానక ప్రార్థించినట్లుగా, సంతోషంతో ప్రార్థించినట్లుగా దేవుని సేవకుల పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని సేవ
పరిచయ విస్తరించినట్లుగా, మీ సరిహద్దులు విశాలపరచబడినట్లుగా, మీకు ఆశీర్వాదం దేవుని సన్నిధిలో నుండి కలుగునట్లుగా, విశ్వాసంతో కూడిన మీ పని, విశ్వాసంతో కూడిన ఆత్మ గలవారై, ఆ ఆత్మను దేవుడు మీకు, క్రీస్తు ఆత్మ మీకు అనుగ్రహించి, మీలో అద్భుతములు, ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా, మీరు పరిచయం జ్ఞాపకం చేసుకుని మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, దేవుని సేవకులు మానక మీ పక్షంగా చెల్లించి కృతజ్ఞతాస్తుతుల మూలముగా, ఈ పరిచయం విస్తరించటం మూలముగా దేవుని ఆశీర్వాదం, పరలోక సంబంధం ప్రతి, ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం మీకును మీ కుటుంబముకు దేవుడు అనుగ్రహించి నిత్యమైన ఆశీర్వాదంగా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. కాబట్టి మనమందరం అలా జ్ఞాపకం చేసుకుని, సేవకులు మీ కొరకు ప్రార్థించినప్పుడు, యాజకులు ప్రార్థన చేసినప్పుడు, 2వ దినవృత్తాంతంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది, యాజకులు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడింది. 30వ అధ్యాయం 27వ వచనంలో, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినపడను, వారి ప్రార్థన ఆకాశముందున్న పరిశుద్ధ దేవుని నివాసమునకు చేరును. కాబట్టి యాజకులు ఎప్పుడైతే దేవుని సేవకులు చేయి పరిచయం మనం జ్ఞాపకం చేసుకొని మీ పక్షంలో సంతోషంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆ ప్రార్థనలు మానక చెల్లించు ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రార్థన, మరి దేవునికి మీ పక్షంలో సంతోషంతో చెల్లించు కృతజ్ఞతాస్తుతులను బట్టి ఈ పరిచయం విస్తరించినప్పుడు నీకు ఆశీర్వాదం మెండుగా పరలోకము నివాసం నుండి, పరలోకము నుండి ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహిస్తాడని ఉదయకాల సమయంలో దేవుడు అప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆఖరి అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును, మన తండ్రి అయిన దేవునికి యుగంలో మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తాం. అందుకే ఏమంటాడు ప్రభు, కృతజ్ఞతాపూర్వకంగా మనపూర్వకంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో, మీరు దేని గురించి చింతింపకూడదు, ఎప్పుడైతే ఆయన ప్రతి అవసరం యేసుక్రీస్తు నామములో మీకు తీరుస్తాడు, మీరు దేని గురించి చింతింపకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలపులకు కావలి ఉండి, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చి, మనం ఊహించిన వాటన్నిటికంటే అడిగిన వాటంటే అత్యధికమైన మేలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయాలి. కాబట్టి మీ కొరకు మేము మానక ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు మానక సంతోషంతో ప్రార్థిస్తూ, మీ సంఘముల పక్షంగా, కుటుంబ పక్షంగా, యాజకులు సేవకులు చేయి ప్రార్థన మీరు ఆలకించి, మీరు కూడా సంతోషించినట్లు, ఆనందించినట్లు, ప్రభువును సంతోషించుడి, ఆనందించుడి, ఆ సంతోషం, ఆనందం పరలోక సంబంధమైన మీరు పొందుకొని ఆశీర్వదింపబడినట్లుగా మీరు సిద్ధమైన మనసు కలిగి హృదయమందు ప్రేరేపింపబడి మనపూర్వకంగా మీ హృదయంలో ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో సర్వసిద్ధముగా, ఆయన పరిచయను విస్తరింపచేయడానికి సర్వసిద్ధముగా ఉండుగాక. ఆమె పరిశుద్ధురా, మహోన్నతురా, మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మేము చేయు ప్రతి ప్రార్థన సంతోషంతో ఎల్లప్పుడూ దేవునికి చేయు ప్రార్థన ప్రభువా, సంఘమును బట్టి, సంఘ విశ్వాసం బట్టి, కుటుంబం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రార్థన మీ సన్నిధికి చేరి, ఆ కృతజ్ఞతాస్తుతుల వలన వచ్చే ప్రతి ఆశీర్వాదం వలన విస్తరించే ఈ పరిచర్య ద్వారా ప్రభువా, మీరు సంఘ విశ్వాసులకు, పరిచర్యకు సహకారులై ఉన్న వారికి అనుగ్రహించే ఆశీర్వాదము గొప్పదని, అది ప్రభువా పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మేమందరము గ్రహించి, అలాగూ మీ పరిచర్య విస్తరించినట్లుగా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మా ప్రభువా మా హృదయంలో సిద్ధపరచబడి, ఈ జనులు మనపూర్వకంగా నీకిచ్చుటకు ప్రభువా సర్వసిద్ధముగా ఉండిన ఆ మనస్సును కాపాడు ప్రభువా. మీ దాన్ని అనుకూలపరచుకున్న దావీదు మహారాజు ప్రార్థించి, 1వ దినవృత్తాంతం 29వ అధ్యాయం ప్రార్థించిన ప్రార్థన మేము కూడా చేయొచ్చు. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరిచి సహాయం దయచేయండి. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, వారి ఆర్థిక ఇబ్బందులు, ప్రతి అవసరతను ప్రభు ఏ విషయంలో వారు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభు, వారి పక్షముగా ప్రార్థిస్తూ, మా గురించి ప్రార్థించమన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ, మీ మందిరంలో ఉండి ఆశ్చర్యకరమైన సహాయం, అద్భుతము జరిగించి మీ కృపను కనపరిచి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన మీ ప్రతి అవసరం యేసుక్రీస్తునందు తన మహేశ్వరం చొప్పున మీకు అనుగ్రహించి, మీ అడుగు వాటంటికంటే ఊహించు వాటంటికి అత్యధికమైన మేలు దేవుడు మీకు, మీ కుటుంబాలకు దయచేసి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.